1942 ఆగస్టు 9న జాతిపిత మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని క్విట్ ఇండియా అంటూ పిలుపునిచ్చి ఉద్యమం ప్రారంభించారని, ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని క్విట్ కార్పొరేట్ సంస్థల పేరిట దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా చేస్తున్నట్లు సిఐటియు నాయకులు దువ్వ శేషుబాబ్జీ, రాజకుమార్లు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలు క్విట్ కార్పొరేట్ సంస్థల పేరిట ఉద్యమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విధానాలు నశించాలి, కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. ఈ సందర్భంగా సిటు జిల్లా అధ్యక్షుడు శేషుబాబ్జీ, కార్యదర్శి రాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. మోడీ సర్కారు తీరు మార్చుకోకపోతే బంగ్లాదేశ్ అధ్యక్షురాల పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 1942లో ఇదే రోజుని ఆ రోజున మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం వెళ్ళిపోమని చెప్పి. ఈ రోజు మేము పిలిపిస్తున్నాం, కార్పొరేట్ కంపెనీల బారి నుంచి భారతదేశాన్ని రక్షించాలని. బీజేపీ వాళ్ళేమో కార్పొరేట్ కంపెనీలకు అవగిలించి కూర్చున్నారు, ప్రజల మీదేమో దాడి చేస్తా ఉన్నారు. రోజు రోజుకి ప్రజల మీద జిఎస్టీ పన్ను పెంచుకుంటూ పోతా ఉన్నారు. కానీ కార్పొరేట్ కంపెనీలు జిఎస్టీ పన్ను లక్షల కోట్లు బకే పెడితే ఈ గవర్నమెంట్ అడగడానికి కూడా ధైర్యం చేయడం లేదు. ఇదేది చేయకుండా ప్రజల మీద దాడి చేస్తా ఉంది మోడీ ప్రభుత్వం. మేము కోరేది ఏంటంటే కార్మికులకి కనీస వేతనం 20,000 రూపాయలు మనం కోరుతున్నాం. ఈ డిమాండ్ల మీద, ఈ పిలుపు మీద ఈ రోజు దేశవ్యాప్తంగా మేము నిరసన దినాన్ని పాటిస్తా ఉన్నాం. ప్రజలు దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, ప్రజలు ఈ డిమాండ్ల పట్ల చాలా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పరిష్కారం చేస్తుందని. కానీ మోడీ ప్రభుత్వం బడ్జెట్ లో చూసినా, ఆర్థిక సర్వేలో చూసినా ఈ నిరుద్యోగం మీద గానీ, ధరల పెరుగుదల మీద గానీ, కార్మికుల జీవన పరిస్థితుల మీద గానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సరికదా మరింత సంక్షోభాన్ని పెంచే దిశగా, భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపించేందుకు కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చుకుంటూ ముందుకు పోయిన తప్పితే ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా గతంలో 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రో కార్పొరేట్ విధానాలను కూడా క్విట్ చేసే విధంగా ప్రజలందరూ కూడా తిరగబడాలి. ఆ రకంగా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి, ఆ రకమైనటువంటి పద్ధతిలో మోడీ గనక బుద్ధి తెచ్చుకోకపోతే బంగ్లాదేశ్ లో హసీనా పారిపోయినట్టు మీరు కూడా పారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.